ఖమ్మం జిల్లా చెరకు సాగుదారులకు గత కొన్నేళ్లుగా నష్టాలు తప్పడం లేదు. పెరిగిన పెట్టుబడి వ్యయంతో సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం పరిధిలో రైతులు గత కొన్నేళ్లుగా చెరకు సాగు చేస్తున్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న ప్రతికూలతలు సాగుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ప్రధానంగా కూలీల సమస్య రైతులకు తీవ్రంగా మారింది. చెరకు నాట్లు, జడచుట్లు, నరికివేతకు సకాలంలో కూలీలు దొరకక వచ్చినా అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు గతంలో ఎకరాకు 40 నుంచి 60 టన్నుల చెరకు దిగుబడి వస్తే ప్రస్తుతం సరాసరి 30 టన్నులు మాత్రమే వస్తోందంటూ రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అందిస్తున్న టన్నుకు 3,160 రూపాయల మద్దతు ధర ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు చెబుతున్నారు. నేను 6 ఎకరాల్లో చెరుకు సాగు చేశాను. ఈ సంవత్సరం మొదట్లో కొంచెం వర్షాలు సరిగ్గా లేక పెరుగుదల తక్కువైంది. మొక్కలు కూడా బాగా రాలేదు. అయినా సరే డ్రిప్ ఇరిగేషను ఎట్లా అవకాశం ఉంటే అట్లా వీలైనంత మాత్రం వర్షాలు వచ్చేసరికి మొక్కలు మంచిగానే పెంచేటట్టు చేసుకున్నాం. అడపాదడపా పడే వర్షాలకి నీళ్లు పెట్టిన అటో ఇటో మొక్కలు పెంచాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రేట్లు సవరించింది, కానీ చాలా తక్కువ సవరించింది. దానివల్ల రేటు అనేది మామూలు రేటే వస్తుంది. 3,160 రూపాయలు మాకు చేతికి అందుతుంది. కాకపోతే ఇందులో మాకు కౌలు 10 టన్నులు రైతుకి ఇవ్వాలి, లేదంటే 20,000 రూపాయలు నగదుగానన్నా ఇవ్వాలి. అది కౌలు రూపంలో చెల్లించాలి. 40 నుంచి 60 టన్నుల దిగుబడి తీసుకురాగలిగితే మేము కొంచెం ఒడ్డున పడతాం. కానీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల 40 టన్నులు మించటం లేదు. సరాసరి అయితే 30-35 మధ్యలో వస్తుంది ఎకరానికి వచ్చేసరికి. పెట్టుబడి వచ్చేసరికి దాదాపుగా 70,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఇందులో కూలీలకు సంబంధించి కూడా ఇప్పుడు కొట్టుడు కూలే దాదాపు 800 నుంచి 1,200 మధ్యలో ఉంటుంది. ఈ మధ్యన తుఫాన్కి కొంచెం దెబ్బతిన్నాయి. జడేసిన తర్వాత కూడా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి ఎమ్మటే జడేయంగానే రెండో రోజు మూడో రోజే తుఫాన్లు రావటం వల్ల 3 రోజుల వర్షానికి మొత్తం పక్కన పడింది. కూలీలకు ఏంటంటే ఇప్పుడు కంపెనీ రేట్ అయితే 650, కానీ అదనంగా మేము ఇంకా 250-300 కలిపి ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మాకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే అసలే మరి పెద్దగా పట్టించుకున్నట్లు కనపట్టలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే చెరుకు రైతులను ఆదుకోవాలంటే ప్రోత్సాహకంగా ఎంతో కొంత మాకు టన్నుకి 1,000 రూపాయల వరకు వచ్చేటట్టు కనుక చూస్తే సాగు చేయడానికి వీలవుద్ది. నేను 10 ఎకరాలు కౌలు చేస్తున్నా. చెరుకు దిగబడులు సరిగా రాక వర్షాలు వచ్చి రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్యాక్టరీ వాళ్ళు సరిగా పర్మిట్లు ఇయ్యక సరిగా కొట్టిక మమ్మల్ని కూడా అట్లా కూడా ఇబ్బంది పెడుతున్నారు. కౌలు రైతుగా మమ్మల్ని ఆదుకోవాలి కనుక కోరుతున్నాం. కూలీల కొరత బాగా పెరిగిండ్రు. టన్నుకు వచ్చేసి 800-1,000 రూపాయలు అడుగుతుర్రు మమ్మల్ని. మేము కౌలు రైతు మీ ఆంచి తీసుకొచ్చి కౌలు రేట్లు కూడా బాగా పెరిగినాయి. పెరిగిన పెట్టుబడులతో కౌలు చెల్లించే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ఎకరాకు దాదాపు 70 నుంచి 80 వేల వరకు పెట్టుబడవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో చెరకు సాగులో పెద్దగా మిగులుబాటు కనబడటం లేదని రైతులు చెబుతున్నారు. పెరిగిన కూలీ ఖర్చులు, డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు అన్ని కలిపితే నష్టమే మిగులుతోందని కౌలుదారులు చెబుతున్నారు. కూలీ రేట్లు బాగా పెరిగినాయి, తోలకం కిరాయిలు బాగా పెరిగినాయి. డీజిల్ రేట్లు పెరగటం మూలంగా చెరుకు ఇచ్చే మద్దతు ధర మాకు సరిపోవట్లేదు. ప్రభుత్వం దీని మీద మాకు కొంచెం సబ్సిడీ ఇచ్చి రైతులకి మద్దతు ధర కల్పించి మాకు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇచ్చే 3,000 కన్నా అసలు ఏటికి సరిపోవట్లేదు. ఎకరానికి వచ్చేసి 10-15 వేల రూపాయలు లాస్ వస్తుంది. 10 ఎకరాలు పొలం కౌలుకి సాగు చేశాను. చెరుకు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేక మందులు, చెరుకు తోలకాలు, కూలి రేట్లు విపరీతంగా పెరిగిపోయిన కావున చెరుకు రైతుల్ని ప్రభుత్వం ఆదుకొని చెరుకు రైతులకి సబ్సిడీ అందించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. కౌలు తీసుకుని 10 ఎకరాలు చెరుకు వేసాను. గిట్టుబాటు ధర రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కొట్టుడు రేట్లు పెరిగినాయి, తోలు రేట్లు పెరిగినాయి. చెరుకు రేట్లు ఆదుకొని సబ్సిడీ ఇవ్వాలని అనుకుంటున్నాం. సాగుకు అందించే ఉత్పాదకాల ధరలు, కూలీ ఖర్చులు రోజురోజుకు పెరుగుతుంటే పండించే పంటకు మాత్రం సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మద్దతు ధరలు లేక అధిక శాతం రైతులు చెరకు సాగు నుంచి వైదొలిగారని, ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పదని రైతులు చెబుతున్నారు.